చేతులు పైకెత్తుకుని ఒకసారి దేవా చెప్పుదాం ఈ మాట ఒకసారి. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన వైపు చూసుకున్నాం ఒకసారి. ఆయన మీద వేద్దాం. ఈ సమయంలోనే నా ఉద్యోగం కాదు, నేను చేసే పని కాదు, నా అనారోగ్యం కాదు, నా బాధ కాదు, నా ఇబ్బంది కాదు, నా చింత కాదు, నా అప్పు కాదు. నాని దేవా, నువ్వు గొప్పవాడు నాయన. Lord, you are just, you alone are holy. You alone are worthy.
శక్తిని విడుదల చేయండి ప్రభువా. యేసయ్యా మీ కృపాక్షేమం నింపండి నాయన. మీరే గొప్పవారు నాయన. మీకు వందనాలు తెలుసు. ఇచ్చిన యేసునామమున నడిపెట్టుకుంటాం. ఆమె మందరం చప్పుడు కొట్టుకుంటాన్ని గట్టిగా స్తుతించుకుంటూ అంతా చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు కదా. మీ పక్కకు చెప్పండి ఒకసారి చూసి, దేవుడు గొప్పవాడు. నా వైపు చూసి కాదండి, చెప్పండి. ఆ వైపు చూపిస్తూ దేవుడు నీ జీవితంలో గొప్పవాడు అని చెప్పండి ఒకసారి. చూపిస్తూ చెప్పండి, వేలు చూపిస్తూ చెప్పాలి. చుట్టూ వేలు చూపిస్తూ దేవుడు నీ జీవితంలో గొప్పవాడు చెప్తాం అందరూ కలిసి. దేవుడు మన జీవితంలో గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? వింటర్ సీజన్ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. హల్లెలూయా. చల్లగా ఉంటుంది, త్వరగా లేగచ్చు, చక్కగా చల్లగా ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం చక్కగా ఉంటుంది. మంచి వాతావరణం దేవుడు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఫార్ములా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. మన జీవితంలో మన బాధలు ఇబ్బందులు అన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనము చేతులు, రెండు చేతుల పైకెత్తి దేవుణ్ణి ఏం చేయాలంటే ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇబ్బందులు, మన బాధలు, మన కష్టాలు, నష్టాలు, అనారోగ్యం ఏదున్నా సరే ఒకే ఒక ఫార్ములా. మన రెండు చేతుల పైకెత్తి ఆయన ఆరాధించినప్పుడు ఆయన మన గొప్ప విజయం దయచేస్తారు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. వాక్యంలోకి పాస్టర్ డాక్టర్ విజయ్ డానియల్ వచ్చి వాక్యంలోకి మనం నడిపిస్తారు. మంచి ఆరాధనలో దేవుడు మనందరినీ నడిపించి మనకి అందరికీ అనుగ్రహించిన ఈ మహాజనం బట్టి దేవుని స్థితిద్దాం. అందరూ బాగున్నారు కదా? దేవుడు దీవించిన పరమగీతం గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనాన్ని అందరూ తెరిచినాం. పరమగీతంలో పరమగీతము గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకవేళ తెలిస్తే అందరూ కలిసి ఒకే మారు చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1, 2, 3 స్టార్ట్. మరొకసారి అందరూ కలిసి చక్కగా మరొకసారి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చదువుతాం. వండర్ఫుల్. దేవుడి వాక్యం జీవించిన గాక మన ఇంటిలో దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం బట్టి త్రియేక దేవునికి వందనం చెల్లించుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. చేరుకుని వచ్చిన మీ అందరికీ పేరు పేరున ఈ దినపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ప్రత్యేకమైన దినంలో మహా అద్భుతమైన ఒక వర్తమానాన్ని ఏదో గొప్ప గంభీరంగా చెప్పాలనే ఉద్దేశం కాదు, కానీ
అన్నీ తెలిసిన మనందరికీ మీకు ప్రాముఖ్యంగా వాక్యము బాగా తెలిసిన మీకు, లేకపోతే ఆసక్తి ఉన్న మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మనం కలుగుతున్నట్లయితే దేవుని సహాయం అడగడానికి మనం అడుగుదాం. ప్రభా, ఇదిగో నిలబడిన దాసులు, ప్రభా నీవు అడగగా నీవే మాతో మాట్లాడని ఒక మాట దేవుని అడుగుదాం. యేసయ్యా, మీ పరిశుద్ధాన్ని బట్టి వందనాలు. మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి వందనాలు. ఈ సమయం నీది, స్థలం నీది, చేరుకు వచ్చిన మేమందరం నీ వారం కనుక ప్రభా నన్ను మరుగుపరిచి నా నోట నీ మాటలు వచ్చి నీ మాటలు మాత్రమే స్థిరపరిచి ప్రభా మరొకసారి హృదయాలన్నిటికీ కూడా మీ ఆధీనంలో ఉంచుకొని, పరిస్థితుల్ని అన్నింటినీ మీ ఆధీనంలో ఉంచుకొని నీ నామాన్ని మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామములో చిన్న మాట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి అందరూ కలిసి. ఏంటి, ఏ వాక్యం చదువుకున్నాం మనందరం? పరమగీతాలు 2:8 ఆలకించుడి. మొట్టమొదటి మాట ఏంటంటే, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్క వాళ్ళు చూసి నెమ్మదిగా చెప్పండి. వద్దు, చక్కగా మామూలు చెప్పండి. ఆలకించండి. ఓకే, ఆలకించు. తర్వాత మాట ఏముందమ్మా? ఓ, ఏం వినబడుతుంది? ప్రియుని స్వరము వినబడుతుందట. ఎవరంటే ఒక మంచి కన్యక ఉన్నాడు. ఆ కన్యకకి అనేక మంది స్నేహితురాలు ఉన్నారు, చలికత్తులు ఉన్నారు, ఆ ఊరి వారు ఉన్నారు. ఆ కన్యక చాలా మంచిది, ప్రత్యేకమైనది. ఆ కన్యకను అనేక మంది అడుగుతూ ఉంటారు, ఏంటి నీ ప్రియుని విశేషము అని. ఆ ప్రియురాలైన కన్యకను అడుగుతూ ఉన్నప్పుడు అనేకమైన సూచనలు చెప్పడం మనకు తెలుసు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అంటూ ఉంటాడు. నీ ప్రియుని ప్రత్యేకం అంతగా ఉన్నదా అంటూ చిన్న చూపు చూడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రియురాలు చెప్తా ఉంటుంది వారందరికీ, నేను నల్లని దాని నన్ను చిన్న చూపులు చూడదు, నేను ఎండ తగిలిన దానను అంటూ తన కొరకు తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో చెప్తున్నప్పుడు మరలా ఎందుకు ఎండ తగిలిన దానిగా ఉంటా ఉన్నానంటే, నేను ఆ తోటకు కావలి కత్తిగా ఉండడం వల్ల, లేకపోతే నాకు ఇచ్చిన మందను నేను మేపడానికి వెళ్ళిపోతున్న కారణం వల్ల, నా మీద నాకే శ్రద్ధ లేకపోయినప్పటికీ కూడా నా ప్రియుడు ఒక్క కనుచూపుతో నన్ను ఆకర్షించుకుంటూ, ఆ యొక్క కనుచూపులో ఉన్న ప్రత్యేకమైన ఆశీర్వాదం ఎలా ఉందనంటే, ఆ కనుచూపు గువ్వ కన్నులను పోలినట్టుగా ఉంటూ ఆ స్వరము మనోహరంగా నాకు వినబడుతూ ఉంటా ఉన్నది అని చెప్తూ ఉన్నప్పుడు అనేకంగా వారు అడగడం, ఆమె చెప్పడం, అనేక కష్టాల్లో వెళ్ళడం. హలో, బయట ఉన్న పాప, అమ్మ లోపలికి వచ్చేయాలి. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా నవ్వుతూ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అని క్షమించండి, అలాగని మనకి ఏమనుకుంటే. సో ఆలకించండి, చెప్పండి, పక్కలు చెప్పండి, ఆలకించండి, ఆలకించండి. ఆలకిస్తేనే కదా స్వరం వినబడతా ఉంటది. చాలా స్వరాలు వినబడతా ఉంటాయి. ఆలకించకుండా ఉన్నప్పుడు కూడా వినబడతా ఉంటాయి. ఒకసారి ఆలకిస్తూ ఉంటే అనవసరమైనవి కూడా వినబడతా ఉంటాయి. ఈ ఆలకిస్తున్న సమయంలో వారందరూ ఆమెను పట్టుకొని అడుగుతూ ఉన్నప్పుడు ఆమె అంటూ ఉంటుంది కదా, ఇదిగో నా అన్నలు నన్ను ఎక్కడ పడేశారంటే తీసుకొచ్చి మంద దగ్గర పడేశారు, నేను ఏ విధంగా వెళ్ళాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఆ ప్రియుడు వచ్చి అంటాడు కదా, మంద కాపరుల అడుగుజాడలోనే వెళ్ళిపో, మంద కాపరుల అడుగుజాడల్లోనే వెళ్ళిపో. ఇవన్నీ ఎంతో చక్కని సంభాషణ జరుగుతాయి. ఆ పరమగీతం గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి, అలాగే ప్రియుడైన యేసుక్రీస్తు వారు పరిణయానికి లేకపోతే వివాహానికి సూచనగా ఉంటా ఉంటే, ఆ వధువైనటువంటి శూలమతిగా పిలువబడుతున్న ఆ యొక్క ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా ఉంటుందని మనం అందరూ విన్నాం. ఇదంతా కొత్త విషయమేమి అంతగా కాదు, కానీ అందులో కొన్ని మాటలను మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన దినంలో సింపుల్ గా స్వీట్ గా కొన్ని మాటలు మాత్రమే చెప్పుకొని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా ఆమె ఒక స్వరాన్ని వెలుగలుగుతా ఉంది.
ఆ స్వరాన్ని వింటూ 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 అంటా ఉంది కదా, వారందరినీ పిలుచుకొచ్చి ఆలకించండి, నా ప్రియుని స్వరము నాకు వినబడతా ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆమె ఎంత మంచిదని అంటే ఆ స్వరము విని అక్కడితో ఆగిపోలేదు, కానీ ఆ స్వరం అనేక మందికి ప్రకటించే ఒక మంచి శూలమతి ప్రియురాలుగా ఉంది. ఒకవేళ సంఘముగా మనం ఉన్నప్పుడు ఆ స్వరాన్ని వింటూ ఉంటూ, ఆ స్వరాన్ని తీసుకుంటూ ఉంటూ, దాన్ని గ్రహిస్తూ ఉంటూ ఎంతమందికి మనం ప్రకటించగలిగిన వారంగా ఉన్నాం. ఈ యొక్క 2020 సంవత్సరంలో అనేకమైన కష్టాల గుండా దేవుడు మనల్ని ప్రయాణం చేశాడు. ఈ 2020 సంవత్సరంలోని అనేకమైన వేదనకరమైన స్థితిలో మనల్ని మాత్రమే కాదు, ఇట్స్ యూనివర్సల్ ఇష్యూ. ఇది ఆ భౌగోళికంగా ప్రతి చోట ఉన్న పరిస్థితి. అది ఒక కరోనా మాత్రమే కాదు, ఒక ఆర్థికమైన పరిస్థితి మాత్రమే కాదు. కుటుంబాల గుండా వెళ్తున్నప్పుడు, ఆయా విధానాల గుండా వెళ్తున్నప్పుడు, మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితులు చాలా మందికి, నాకైతే నా జీవితంలో మరణకరమైన స్థితిలో వెళ్ళవలసి వచ్చిన స్థితిలో, ఆ యొక్క శవాల గుండా మధ్యలో వెళ్తున్న సమయంలో కూడా ఆయన తన స్వరాన్ని వినిపింపజేసే గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా, ఇలా పెంచుకోండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి, మీరు చక్కగా చెప్తున్నారు అబ్బా, చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకా నవ్వుతూ చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఒకవేళ ప్రేమిస్తున్న ప్రియురాలు ఆ ప్రియుని స్వరం విన్నప్పుడు ఎందుకు వినాలని అనుకుంటా ఉందంటే, ఆ స్వరాన్ని ప్రేమిస్తుంది, ఆ వ్యక్తి ఆ యొక్క ప్రియుడిని ప్రేమిస్తుంది, తన ప్రతి నడవడికి గమనిస్తుంది. కాబట్టి ఏ ఒక్క చిన్నది దొరుకుతూ ఉన్నా తన యొక్క రూపాన్ని వర్ణించడానికి కానీ, తన యొక్క మాటని వివరించడానికి కానీ, తన యొక్క కనుచూపుని తెలియజేయడానికి కానీ ఎక్కడ సంకోచించకుండా తన నోరుని బాగుగా తెరిచి అందరికీ ప్రకటిస్తూ ఉంది. ఆ ప్రకటిస్తున్న సమయంలో అందరూ ఆ యొక్క సంత విధుల్లో వెళ్తున్నప్పుడు, వారందరూ చూస్తున్నప్పుడు కూడా, ఆ యొక్క కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా తగ్గకుండా, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు మనోహరుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మంది పురుషులలో ఆయన పూజింపదగిన వాడంటూ వివరిస్తున్న ఆమె ఒక స్వరాన్ని వినబడతా ఉంది ఆమెకి. ఈ రోజు ఆ స్వరం మనం కూడా వినాలి అన్న ఒక చేతులెత్తి దేవునికి వందనాలు చెప్దాం. ఆ స్వరాన్ని వినాలని అనుకుంటా ఉన్నారా? చాలా మంది సంఘానికి ఎలా వస్తారంటే దేవుని మాటను వినాలని వస్తూ ఉంటారు, చాలా మంది ఆసక్తితో. దేవుడిని ఆరాధించాలని వస్తూ ఉంటారు చాలా మంది ఆసక్తితో. మరి కొందరు ఏంటంటే పాస్టర్ గారు ఏమన్నా అంటారేమో అని వస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమంటే వెళ్ళాలి కదా అని వస్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా ఆ స్వరం మనల్ని కంఫర్ట్ చేసి పంపించును గాక యేసు నామములో. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండమ్మా, హల్లెలూయా. నవ్వుతూ చెప్పండమ్మా. ఎందుకు నవ్వాలి అంటే, కరోనా పోయినప్పటికీ కూడా మనం జీవంతో ఉన్నాం అందుకు నవ్వాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మనల్ని పోషించాడు అందుకు నవ్వాలి. హల్లెలూయా. ఈ నవ్వడం కోసం కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ రోజు సజీవంగా ఇక్కడికి వచ్చి మన సహవాసాన్ని కలిసాం, అందుకు దేవుడు ఆనందించాలి. సరే, వాక్యంలోకి చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి ఇష్టపడతాము. నా ప్రియుని స్వరము వినబడతా ఉంది. దేవుని మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుని మాటకు అనేకమైన రూపాలు ఉన్నాయని మనందరికీ తెలుసు, అవునా కాదా? కొన్ని మాటలు మీరు చెప్పండి. ఇప్పటి వరకు నేను మాట్లాడాను, మీరు మాట్లాడండి. దేవుని మాట ఎలాంటిది? జీవం కలిగి, వండర్ఫుల్. ఇంకా ఫాస్ట్ గా చెప్పండి అమ్మా. మాట్లాడితేనే కలుస్తూ ఉంటాం కదా, అంటే కలిస్తేనే మాటలు వస్తాయి. అక్కడ ప్రియురాన్ని కలుస్తున్నప్పుడే వారి స్వరం ఒకరినొకరు కలుసుకుంటా ఉంది. చదవని చక్కగా అర్థమైతున్నప్పుడు అది ఎక్కడట కొండలలో నుండి మెట్టలలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తూ, ఎక్కడ కలుసుకుందేమే ఈ చూపు ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే, ఆయన ఎక్కడైతే గంతులు వేసుకుంటూ వస్తూ ఉన్నాడో, ఆయన ఏ విధంగా వస్తూ ఉన్నాడో అంతవరకు చూడగలుగుతా ఉంది. ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను, చెప్పండి. ప్రశ్న నాకు సున్నినట్టుగా నాకు నేర్పించారండి. అదేంటంటే, ట్రైన్ కన్నా ముందుగా పరిగెత్తేది ఏంటి అమ్మా? మనిషి, మనసు. వండర్ఫుల్. ఇంకా చెప్పండి. ట్రైన్ కన్నా ముందట ఆ డ్రైవర్ తాలూకా కన్నులు పరిగెడతా ఉంటాయి. ఆ కన్నులు పరిగెట్టకపోతే ఆ ట్రైన్ గమ్యానికి చేరుకోదు. ఆ కన్నులు సరిగ్గా పరిగెట్టకపోతే ఏ రూట్ లో అంతమందిని తీసుకువెళ్ళాలా ఏమాత్రం అర్థం కాదు. ఎక్కడ సిగ్నల్ పడుతుందా, ఎక్కడ ఆగాలి, ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ గా వెళ్ళాలి అనేది ఏమాత్రం అర్థం కాదు. అర్థమైందంటే, సో మన దేవుడు ఏమై ఉన్నాడంటే మంచి డ్రైవర్ అయి ఉన్నాడు.
మంచి డ్రైవరు ఆ యొక్క ట్రైన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మనందరం ఆ యొక్క బోగిలో ఉండి ప్రయాణం చేస్తున్నాం. చిన్నప్పుడు ఒక పాట ఉంటా ఉండేది, ఆ చిన్న చిన్న జీవము బట్టి చేతితో, అదేంటంటే ట్రైన్ కోసం చక్కగా సండే స్కూల్ సాంగ్ మీరు అందరూ వినుంటారు, దేవుడి నామం ఆయన కలుగుగాక. సో ఆ స్వరం అడ్వాన్స్ గా ఎవరు వింటా ఉన్నారంటే ఆ షోలమితి మాత్రమే వింటా ఉంది. ఆ పరిస్థితుల్లో చాలా మంది ఆమె చుట్టూ ఉన్నారు కానీ ఎవరికి ఆ స్వరం వినబట్టలేదు. ఎవరు ఆ స్వరాన్ని రికగ్నైజ్ చేయడం గుర్తించలేకపోతా ఉన్నారు. ఎవరు ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుంది, ఆ స్వరము వస్తున్న వ్యక్తి ఏ విధంగా ఉంటా ఉన్నాడు, ఆయన యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి అని ఎవరు కాంక్షించలేకపోయినప్పుడు అప్పుడు ఈమెం చేస్తా ఉందని అంటే ఆయన యొక్క ఏమంటారంటే ఆయన యొక్క నడకను కానీ ఆయన యొక్క అడుగును కానీ ఆయన యొక్క పరిస్థితిని కానీ చక్కగా వివరిస్తూ ఉంది. ఏంటంటే ఆయన పరిగెట్టుకొని గంతులు వేస్తూ వస్తున్నాడు మాట్లాడడానికి. ఎంతమంది మనం ఆయన మాటలు వినగలుగుతా ఉన్నాం? చెప్తా ఉన్నాం ఆయన మాటల్లో జీవం ఉంది. చెప్తా ఉన్నాం ఆయన మాట ధృఢ్యతైన దారుల కన్నా మధురమైనది. ఇంకా చెప్తా ఉన్నాం ఖడ్గము వంటిది. ఇంకా చెప్తా ఉన్నాం పాల వంటిది. ఆయన మాట ఏంటంటే శుద్ధి వంటిది, సాకలు వాడి సబ్బు వంటిది. ఇంకా చాలా చెప్పుకుంటూ ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ రిఫర్మేషన్ మన దగ్గర ఉండట్లా. ఎవరు అనట్లేదు. మనందరం కూడా 2020లో ఇంకొక కొన్ని రోజులు మన ముందు ఉంచాడు దేవుడు అవకాశంగా. మనం చాలా ప్రాంతాలు వెళ్ళవలసిన వారు అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాలు వెళ్ళలేకపోయాం 2020లో. ఎవరికి వారు ఎక్కడికి అక్కడ స్ట్రక్ అయిపోయినప్పటికీ కూడా ఈ 2020లోనే వెళ్ళకపోయినప్పటికీ ఆయన మాట అనేక ప్రాంతాలకు వెళ్ళింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి, అర్థమైతేనే చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ 2020లో ఇంకా కొంచెం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 2020లో ఇంకా ఉన్న ప్రాంతాన్ని మనం ఏదైతే కోల్పోయామో దాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఏదైతే కోల్పోయామో, ఏదైతే దూరమైందో, ఏదైతే ఒంటరితనం చేసిందో ఆమె ఎత్తుక్కుంటా ఉంటది. ఆ సులభతి నా ప్రియుడు ఎక్కడున్నాడు, నా ప్రియుడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటా ఉంటది. ఈ రోజు 2020లో ఇంకా ముగించాల్సిన ఇంకొక మాసంన్నర ఉంది, ఒక నెలన్నర ఉంది. ఈ నెలన్నరలో నీ ప్రియుడిని నువ్వు చేరుకోవాల్సిన దానివై ఉన్నావు. నీ ప్రియుని స్వరము వినవలసిన దానివై ఉన్నావు. నీ ప్రియుని స్వరం అనేక మందికి ప్రకటించవలసిన సంఘంగా మీరు ఉన్నారు, మనం ఉన్నాం. హల్లెలూయా. అనేక మంది ఉన్నారు, అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు, అనేక మంది చరికత్తలు ఉన్నారు. కానీ ఆ ప్రియుడి మాత్రము వర్షింప చేసుకోవడానికి ఈమె పడుతున్న పాటలు ఎంత అంత కాదు. ఈమె పడుతున్న పాటలు ఎంత అంత కాదు. ఆ ప్రియుడు కలుపుతా ఉన్నప్పుడు తీస్తా ఉంది. ఆ కిటికీలు గుండా చూస్తా ఉన్నప్పుడు ఎల్లు చూస్తా ఉంది. ఎక్కడ ఆ యొక్క చలనం కనిపిస్తా ఉన్నా, ఆ ప్రియుని యొక్క పరిస్థితి ఎక్కడ కనిపిస్తున్నా ప్రతి జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ దాన్ని పొందుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయనలో నడుస్తున్న మనకి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, సంఘానికి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్తాను చూడండి ముందుకి. ఇవన్నీ తెలుసు కదా, ఏంటి మనకు తెలిసినవి, శుద్ధి వంటిది, సంభవం, ఇవన్నీ మంచివి. వాక్యం చెప్పిన వాక్యంలో ప్రతి మాటకి గొప్ప అర్థం ఉంది. సో ఈ ప్రియుని స్వరము ఏ విధంగా ఉన్నాయో కొన్ని మాటలు నేను ముందు వచ్చి ముగిస్తాను చాలా త్వరగా. ఈ ప్రియుని స్వరము ప్రియురాలు వింటూ ఉన్నప్పుడు ఒక పెండ్లి కుమారుని స్వరం ఏ విధంగా ఉంటారో, ఉదాహరణకి యోహాను గారి దగ్గరికి వచ్చి అంతమంది పరిసయ్యులు అలాగే సద్దుకయ్యులు లేకపోతే అక్కడున్న ప్రాంత ప్రజలందరూ వచ్చి రాబోతున్న యేసయ్య నీవేనా అని ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారమ్మా? రాబోతున్న యేసు ప్రభు వారు మీరేనా అని అంటున్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు కదా, చూడండి నాతో పాటు తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. ఆ పెళ్లి కుమారుని స్వరము విని సంతోషించే వారిలో నేను ఒకరిని చెప్పి ఒక స్నేహితునిగా ఆ స్వరంలో ఉన్న మాధుర్యం ఏ విధంగా వివరిస్తున్నారంటే యోహాన్ గారు, నేను ఆ స్వరమాన్ని వినేవాడిని కానీ అదే విధంగా ఒక స్నేహితునిగా సంతోషించేవాడిని. పెళ్లిలో ఎవరుంటారంటే బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, పెద్దలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అట్లనే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉన్నప్పుడు ఆ పెళ్లి కుమారుడు ఏ మాట అన్నా కూడా వారందరూ అక్కడ గౌరవిస్తారు.
వారందరూ ఏం చేస్తారమ్మా? గౌరవిస్తారు. గౌరవిస్తున్న సమయంలో అంటే ఆయనకి ఇస్తున్న ఆ మర్యాద క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నా సంతోషించే ఒక స్నేహితుడిగా నేనున్నాను అని ఎవరు చెప్తున్నారంటే యోహాన్ గారు చెప్తున్నారు. అంటే యేసు ప్రభు వారు మాట్లాడే క్రమంలో ఒక స్నేహితుడిగా ఆయన స్వరాన్ని వినగలిగే స్థాయిలో సంఘము లేకపోతే వ్యక్తిగత జీవితం మనం ఉన్నామా? ఎప్పుడైతే ఆయన స్వరం వింటామో అప్పుడు ఏం చేస్తుందట? పెళ్లి కుమారుని స్వరం విన్నప్పుడు ఎంత సంతోషిస్తావో అటువంటి సంతోషం వస్తూ ఉంటుంది. అంటే ప్రియుని స్వరం విన్నప్పుడు నీ వేదనలో, నీ గాయముల్లో, నీ కష్టంలో, నీ శ్రమల్లో ఆయన ఇచ్చేది ఏంటంటే గొప్ప సంతోషం, గొప్ప సంతోషం. నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. లోకంలో అనేక మంది వారు మీ ఎదుకు వచ్చి తటస్థిస్తూ ఉన్నప్పుడు, వారి శ్రమలు మీతో చెప్తా ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, వారికి ఏ సమాధానం చెప్పాలని తెలియలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా, యేసు ప్రభు వారి వాక్యాన్ని మీరు ధ్యానించి ఆయన మాటలు మీరు కానీ చెప్పారంటే వారి హృదయంలో గొప్ప సంతోషం ఉంటుంది. మరి ఏది చెప్పినప్పటికీ కూడా ఆ సంతోషం దొరకదు. దేవుడు వారిని మీ యొద్దకి ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ చెలికత్తల్ని తీసుకొని వచ్చి షూలమితి దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చారంటే ఆ షూలమితి చెప్పే ప్రతి మాటకి ఆకర్షింపబడి వారు ఎక్కడికి వస్తున్నారనంటే షూలమితి దగ్గర చుట్టూ చేరడానికి వస్తూ ఉన్నారు. ఆ షూలమితి లేకపోతే ప్రియురాలు సంఘముగా ఉంటున్నప్పుడు ఆ చెలికత్తలైనటువంటి వారు తీసుకుని వస్తున్న వారిని వారితో కూడా ఆలకించండి. ఏం చేయండి? ఆలకించండి. నా ప్రియుని స్వరం నాకు వినపడతా ఉంది, నా ప్రియుడు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వరకు అనేకమైన మాటలు వాక్యాలు విన్నాం, కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే యేసయ్య త్వరగా వస్తూ ఉన్నాడు. యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఆ యొక్క సంఘానికి లేకపోతే సంఘం ప్రకటిస్తున్న మాట ఏంటంటే ఆలకించండి, ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే ఆ యొక్క కొండలు మెట్టల మీద ఇర్రివలే గంతులు వేసుకొని వస్తా ఉన్నాడు. అంటే ఎక్కడ ఆలస్యం చేయట్లేదు ఆయన రాకడలో. ఇంకా ఎదురు చూస్తున్నాడు ఏంటంటే ఆయన మనకిచ్చే సమయంలో ఆయన మనకిచ్చే పనిని మనం పూర్తి చేయగలుగుతున్నామా లేదా. ఆయన మాట ఎలా ఉంది అంటే ఒక స్నేహితునిగా. అందుకే యోహాన్ గారు అంత మంచి పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన్ని స్నేహితుడిగా స్వీకరించి అనేక మందికి ఆయన కొరకు బోధించారు. ఆయన జీవితంలో అంత సవ్యంగా జరిగిందని ఏమనుకోవడానికి లేదు. వారి తండ్రి పెద్ద యాజకుడు, క్రమం తప్పకుండా యాజక ధర్మం చేసే ఒక యాజకుడు. కానీ ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, ఒక యాజకుని కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా యోహాను గారి దగ్గరికి వస్తే 30 సంవత్సరాలు అరణ్య ప్రాంతాల్లో ఒంటరిగా వేదనతో గడుపుతూ ఒక సంచి వేసుకొని ఆ సంచిలో మిడతల్ని మరో సంచిలో తేనెలు వేసుకుంటూ తింటూ మన ఎంత కంఫర్ట్ జోన్లో ఆయన ఏమాత్రం లేడు. కానీ ఆయన ఒక్కటి మాత్రం నేర్చుకున్నాడు. అందుకే ఆయనకి అరణ్యంలో శబ్దం అని పేరు. ఆ శబ్దాన్ని వినడం నేర్చుకున్నాడు, ఆ శబ్దాన్ని ప్రకటించడం నేర్చుకున్నాడు, ఆ శబ్దాన్ని చాటించడం నేర్చుకున్నాడు. అందుకు ఇదిగో నా యొక్క స్నేహితుడు వచ్చినప్పుడు, నా స్నేహితుడు వివాహం కొరకు ప్రకటించినప్పుడు నా జీవితంలో ఏం జరుగుతుందంటే ఎంతో సంతోషం, ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతా ఉన్నాను. ఎప్పుడైతే మరియమ్మ గారు యేసుప్రభు వారిని గర్భాన్ని అంగీకరించి వెళ్తున్నప్పుడు ఎలిజబెత్ అమ్మ గారి ఇంటికి వెళ్ళి ఇలా ఎంటర్ అవగానే అప్పటికి బహుశా యేసుప్రభు వారు వయసు 2 లేక 3 నెలలు ఇంకా గర్భంలోనే ఉన్నారు. యోహాన్ గారి వయసు ఈయనకన్నా ఎక్కువ కాబట్టి చూడండి ఆ యొక్క గొప్ప స్వరం ఎలాగంటే గర్భంలో ఉన్నప్పటికీ కూడా, పెండముగా ఉన్నప్పటికీ కూడా మరొకరికి అండగా నిలబడే స్వరం. హల్లెలూయా చెప్పండి అమ్మా, నవ్వుతూ చెప్పండి, సంతోషంతో చెప్పండి. బికాస్ గెంతులు వేసుకొని వస్తున్నాడు దేవుడు మీ దగ్గర. ఎలా వస్తున్నాడు? గంతులు వేసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన స్వరం వస్తున్నప్పుడు యోహాను గారు అన్నాడు, ఇదిగో పశ్చాత్తాపం పొందండి, మారు మనసు పొందండి, జరిగిపోయిన కాలం చాలు, ఇక మీద నుంచి వస్తున్న కాలము ఆయన పెళ్లి కాలము. ఆ యొక్క పెళ్లి కాలంలో సిద్ధపడవలసిన సమయం వచ్చింది. మారు మనసు పొంది, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాడు.
చాలా మంది బాప్తిసం తీసుకుని కొన్ని అనుభవాలు మేము ముందు ఉంచుతాను చాలా ఫాస్ట్గా శ్రద్ధగా ఉందంటే. ఇశ్రాయేలీలు ఐగుప్తులో చాలా కష్టమైన వేదనైన శ్రమల్లో ఉంటా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క కన్నీరుని చూసి మోషే గారు ఆ యొక్క పర్వతంలో 40 సంవత్సరాలు ఆ ఇత్రు అనే మామగారి దగ్గర ఉన్నప్పుడు మందను మేపుతా ఉన్నప్పుడు వారితో చెప్తా ఉంటాడు దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు కొరకు నువ్వు వెళ్ళాలని పొగలో కనపడి ఒక మంటలా వినిపిస్తూ ఉన్న ఆ యొక్క శబ్దంలో మోషేతో అంటున్నప్పుడు మోషే అంటారు, నేను వెళ్ళనయ్యా అని అంటాడు. ఏదైనప్పటికీ కూడా ఆయన బలపరిచి పంపించి వస్తున్నప్పుడు ఆ తెగుళ్ళన్నిటిలో దేవుడు రక్షించి, నేను ఎందుకు మాట చెప్తానంటే ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు, ఆయన మాట ఇచ్చాడంటే నిలబడతాడు, ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. అలాగే మోషేతో చెప్పాడు, నేను వారిని విడిపిస్తాను అన్నాడు. విడిపిస్తాను అన్నప్పుడు ఇశ్రాయేలీయులందరినీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడంటే ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నాడు. తీసుకువచ్చే ముందు ఆ యొక్క ద్వారబంధాల మీద కిటికీల మీద పస్కా గొర్రెల యొక్క రక్తాన్ని వధించాలి. ఇదంతా మనకు తెలిసిందే, కానీ ఎందుకు ఈ మాట మేము ముందుంచుతున్నానో ముందుకు మీకు అర్థమవుతుంది. పస్కా గొర్రెల యొక్క రక్తాన్ని ఎక్కడ చిందించమన్నాడంటే ద్వారబంధాల మీద చిందించమన్నారు. అప్పుడు సంహారపు దూత ఏమవుతుందంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విధంగా చేసిన ఆ యొక్క కార్యం మనం చూసినప్పుడు దాని తర్వాత దేవుడు ఆ ప్రాంతం నుంచి తప్పించి ఎక్కడికి తీసుకువెళ్తాడంటే ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తారమ్మా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తున్నారో తక్కువ చూడండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓ వండర్ఫుల్. సరే, ఎక్కడి నుంచి తీసుకెళ్లారండి? ఈ 2 ఉదాహరణలు మీకు ఎందుకు వివరిస్తా ఉన్నానంటే ఆ యొక్క రక్తపు ప్రోక్షణ దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పశ్చాత్తాపానికి, మారు మనసుకి సాదృశ్యంగా ఉంటే, ఈ సముద్రం గుండా పయనించే పయనము మన బాప్తిస్మపు అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఈ సాదృశ్యంలో తర్వాత దేవుడు వారిని ఎక్కడి వరకు నడిపించారంటే సీనాయి అనే పర్వతం వరకు నడిపించారు. ఇవన్నీ మనకు తెలిసినవే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అంతే. ఎక్కడి వరకు నడిపించారమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. 10 ఆజ్ఞలు ఎక్కడ అనుకున్నారు మోషే గారు? కదా, 10 ఆజ్ఞలు ఎక్కడ అనుకున్నారు అంటే చాలా పరిశుద్ధంగా జీవించారు. పరిశుద్ధ దేవుడు చెప్పాడు, నేను నీతో మాట్లాడబోతా ఉన్నాను, పరిశుద్ధంగా సిద్ధపడి రావాలి, మీరు అందరూ పరిశుద్ధంగా ఉండాలంటే అయ్యా అని 40 దినాలు ఉపవాసం ఉండి దేవుడు తను ఇచ్చిన ఆజ్ఞను పొందుకున్నాడు. అక్కడ ఆ వాక్యాన్ని పొందుకున్నారు. సో ఈ వాక్యము ఇక్కడి వరకు వచ్చి ఆపుతున్నాను, ఇంకా ముందుకి కొనసాగుతాం. ఈ వాక్యము యోహాను గారు చెప్తున్నారు, ఆయన స్వరము వింటే ఒక పెళ్లి కుమారుని స్వరము. ఆ విన్న తర్వాత స్నేహితులు ఎంత సంతోషిస్తారో అదే విధంగా నేను సంతోషిస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఆ విధంగా సంతోషించి ఇక్కడి నుంచి వెళ్దాం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, ఆమేన్ చెప్పండి. బాధలు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, శ్రమలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా, ఏదేమైనప్పుడు కూడా వాటికైనా నీ యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ యేసయ్య, మరింకేజీ లేదు, మరింకేం లేదు. నీవు నీ యేసయ్య, ప్రియుడు ప్రియురాలే, సంగము పెళ్లి కుమారుడే, మరి ఇంకేం మధ్యలో లేదు. నా వచ్చినా కూడా ఇద్దరు కలుసుకోలేదు, మరి ఏమున్నప్పటికీ కూడా కలుసుకోలేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నీ ప్రియుడు, నీ ప్రాణప్రియుడు, నీ ప్రాణప్రియుడు ఆయనంత చక్కగా నిన్ను దగ్గరికి చేర్చుకునే దేవుడికి ఎవరు లేరు, లేరు లేరు లేరు. చెప్పండి, నా యేసయ్య కన్నా, నా యేసయ్య కన్నా, చెప్పండి, నా యేసయ్య కన్నా, మళ్ళీ చెప్పండి, నా యేసయ్య కన్నా, నా ప్రియుని కన్నా, నా స్నేహితుని కన్నా. యోహాను గారు ఏం చెప్తున్నారు? నా స్నేహితుడు అన్నారు కదా, నా స్నేహితుని కన్నా దగ్గరైనది నా హృదయానికి మరేమీ లేదు. చెప్పండి, గట్టిగా చెప్పండి, మరేమీ లేదు. గట్టిగా చెప్పండి అమ్మా, దేనికన్నా మరేమీ లేదు? నా స్నేహితుని మాట కన్నా మించినది నా హృదయానికి మరేమి. నా స్నేహితుడు ఎవరు? నా యేసయ్యే. హల్లెలూయా. ఒక మాట మీకు ముందుకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. యోహాను సువార్త అంటే ప్రియుని స్వరం ఒక స్నేహితుని స్వరంగా, ఒక పెళ్లి కుమారుని స్వరంగా ఉంది. రెండవది చదివారమ్మా?
10వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యులు ఎంత మాత్రము వెంబడించు. చాలండి. ఏముందంటే అక్కడ ఒక కాపరి స్వరం వినబడతా ఉంది గొర్రెలకి. గొర్రెలట వేరే కాపరి స్వరాన్ని ఏమాత్రం ఎరగవట. నేను చెప్పట్లేదు ఆ మాట, అక్కడ ఉంది. ఏముందంటే ఆ కాపరి గొర్రెలకు ముందు నడుస్తూ ఉంటే ఆ కాపరిని ఏం చేస్తా ఉన్నారు? ఆ కాపరిని ఆ గొర్రెలు ఏం చేస్తా ఉన్నాయి? వెంబడిస్తూ ఉన్నాయి. ఆ గొర్రెల యొక్క పేర్లు ఆ కాపరికి మాత్రమే తెలుసు. ఈరోజు నీ పేరు ఎవరికి తెలుసు అంటే ప్రధాన కాపరైన యేసుకి తెలుసు. నీ పరిస్థితి అని తెలుసు. గొర్రెల మేపుతున్న వారిని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమైనా గొర్రె పిల్ల పుట్టింది అనుకోండి, చిన్నది పుట్టింది అనుకోండి, చక్కగా తీసి నేను చూస్తా ఉన్నాను. చక్కగా తీసి చుట్టూ రక్తం ఉంటుంది, అయినా ఏం పట్టించుకోడు. ఎలా తుడిచి భుజాల మీద వేసుకుంటాడు, ఇలా పట్టుకోడు. అది కూడా చక్కగా ఎలా పట్టుకుంటాడు, నడుచుకుంటూ వెళ్తాడు. దాని వెనకట్ల అనేకమైన మంద నడుస్తూ వస్తూ ఉంటుంది. ఆ మంద ఎవరి స్వరం వింటారంటే ఆ కాపరి యొక్క స్వరాన్ని వింటూ ఉంటారు. ఆ కాపరి స్వరం వింటూ ఉన్నప్పుడు మరి దేని వైపు వెళ్ళి మరొకసారి చదవండి. నేను చదువుతాను చూడండి. పేరు పెట్టి పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? ఆ వచనం అలాగే ఉంది కదమ్మా. ఏముంది? గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఈరోజు నీ పేరుని దేవుడు పిలుస్తున్నాడు. చెప్పండి, నా పేరుని దేవుడు పిలుస్తున్నాడు చెప్పండి. నన్ను పిలుస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా పెద్ద మినిస్టర్ గారు ఒక ఆయన వచ్చారు అనుకోండి. మినిస్టర్ గారు వచ్చి అందరూ వెళ్ళి ఒక పేపర్ ఇస్తా ఉన్నారు. ఆయన పేపర్ ఇస్తూ ఉంటే అంతమంది మధ్యలో అమ్మా ఈ పేపర్ నాకు కాదు. అయ్యా మీ పేరేంటండి? ఆ పేరు పెట్టి ఆయనకి ఇవ్వండి, ఆయన నాకు ఇస్తాడంటే అంతమంది మధ్యలో ఆయన ఎంత గొప్ప అవుతాడు. నా మాట అర్థమైందండి. చాలా మంది చాలా ఆశగా వెళ్ళినప్పుడు ఆయన అంటాడు కదా, ఫలానా పేరు పెట్టి ఇదిగో ఆయనకే ఇవ్వండి పేపర్, ఆయనకి ఇవ్వండి అన్నప్పుడు ఎంత సంతోషం వస్తూ ఉంటుందండి. అవునా కదా? ఎందుకంటే అబ్బా ఇంతమంది వెళ్ళారు, వారందరూ నా పేరు పెట్టి పిలిచాడు. కానీ మనం చాలాసార్లు ఎవరిని పిలుస్తామంటే, ఎవరితో మాట్లాడతామంటే కాపురితో మాట్లాడమట. దేంతో మాట్లాడు? కాపురితో మాట్లాడం. కాపురేమో పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఇంకేం చేస్తా ఉన్నాడు? గొర్రెలు అతని స్వరం వింటున్నప్పుడు అతన్ని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాయి. ఆ అన్యుల స్వరము అవి ఏమాత్రం కూడా లక్ష్య పెట్టవు నిజమైన గొర్రెలు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక రోజున ఒక కుటుంబము చక్కగా ఆవును మేపుతూ, దేని మేపుతున్నారమ్మా? ఆవును మేపుతూ అది ఇచ్చే పాలని చక్కగా అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే, అపవాదిగాడ ఇంటికి వచ్చాడట. చాలా మంచివాళ్ళు, ఏ పాపం చేయరు, చాలా చక్కగా. కానీ అప్పటి వరకు దేవుని స్వరాన్ని విని దైవికమైన ఆశీర్వాదాలు అన్ని పొందుకున్న వారు ఏం జరుగుతా ఉందంటే, అపవాది గారు వచ్చి ఆ తలుపు తట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడి ప్రారంభించి అవ్వ ఎలాగైతే మాట్లాడి ప్రారంభించిందో ఆమె మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నాకు ఒక్క సహాయం చేస్తామంటే ఏంటి అన్న. అసలు అపవాది గారితో మనం మాట్లాడుకోండి కదా, అపవాదిని ఎదిరించాలన్నారు కదా. అప్పుడు అడుగుతా ఉందట. ఏమని అడుగుతా ఉన్నారు? నాకు ఒక అవకాశం ఇవ్వ, మీ యొక్క ఆవుని నేనేం చేయను అంటే, ఏం చేస్తామనంటే, ఏమి లేదు, నాకు సరదా వచ్చినప్పుడు దాని తోటను పట్టుకొని దాన్ని వెంట్రుకుని ఇలా లాగుతాను అన్నాడట. వెంట్రుకే కదా లాగుతారు, ఏం అవుతులే ఆవుకి, లేకపోతే ఇంకేమైనా చేస్తే అపవాది చాలా డేంజర్ అని చెప్పి చిన్న అవకాశం ఇచ్చిందట ఆమె. ఏ అవకాశం ఇచ్చింది? చిన్న అవకాశం ఇచ్చిందట. చాలా చిన్న, వెంట్రుక అంటే చాలా చిన్నది కదమ్మా. తోకకున్న వెంట్రుకను లాగడమే అపవాదికి ఇచ్చిన చిన్న అవకాశం. అప్పుడు ఏం జరుగుతా ఉందంటే, ఒక రోజు పాలు చక్కగా తీస్తూ ఉంది. బయట యజమానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పాలిస్తే
తీసుకుని వెళ్ళి అమ్మేద్దామని సిద్ధపడి చూస్తూ ఉన్నప్పుడు పాలిస్తున్నప్పుడు అపవాదిగాడు వచ్చి చక్కగా ఆ వెంట్రుకని ఇలా పట్టుకుని లాగాడు. కింద కూర్చున్న ఈమెని కాలుతో తబాలను తన్నిందట. ఎవరు? ఆవు. ఆ చేతిలో ఉన్న ఆ యొక్క దాన్ని ఏమంటారు, పాలు క్యాన్ కానీ లేకపోతే డేక్షా కానీ అంటాం కదా, మేము అక్కడ చెమ్ముగా ఆ మొత్తం పాలు పట్టుకుని ఆ కింద పడిపోయిందట. దాన్ని చూసిన ఆయన వాళ్ళ భర్త వచ్చి నీకు బుద్ధుందా బుర్ర ఉందని చెప్పి ఒక్కటి కొట్టాడట. ఈ కొట్టడం చూసిన ఆ స్త్రీ తాలూకా ఆ భార్య తాలూకా తండ్రి వాడిని వచ్చి కొట్టడం ప్రారంభించాడట. ఎంత ఇచ్చారు అవకాశం? వెంట్రుకంత అవకాశం. కానీ ఇక్కడ గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. కొన్నిసార్లు చిన్న అవకాశం వల్ల వెళ్ళలేకపోతా ఉంటాం దేవుని స్వరాన్ని, చిన్న దాని వల్లే. కానీ ఈరోజు చెప్తా ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు ఈరోజు చెప్పండి, నేను ఆయన గొర్రె పిల్లని చెప్పండి. నేను ఆయన గొర్రె పిల్ల. ఏ డౌట్ లేదు, నీవు ఆయన గొర్రె పిల్లవే. ఒక్క గొర్రె పిల్ల అయినప్పటికీ కూడా ఆ ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయినా ఆ యొక్క కాపురి పరుగు పెరిగి 99 గొర్రెలు పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె పిల్ల పరిగెత్తి ఆ చుట్టూ గాఢాంధ కాపు లోయ ఉంది. ఆ చుట్టూ ఆ యొక్క విష సర్పాలు ఉన్నాయి. ఏం ఆలోచించలేదు, దిగిపోయాడు. వచ్చి పట్టుకొని ఆ ముళ్ళ కంచి ఉన్న వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తూ కోల్పోయిన దాన్ని పొందుకున్నానని సంతోషించాడు కాపు. స్వరాన్ని వినగలుగుతున్నామా? ప్రియుని స్వరం వింటున్నప్పుడు ప్రియురాలు ఎంతో సంతోషిస్తూ ఉంది. యోహాను గారు యేసు ప్రభు వారి స్వరం వింటున్నప్పుడు నా స్నేహితుడు వచ్చాడు, ఇదో 30 సంవత్సరాలు మేము దూరంగా ఉన్నప్పటికీ గర్భంలో ఉన్నప్పుడే నేను ఆయన స్వరాన్ని వినగలిగాను అంటే సంతోషిస్తూ చెప్తా ఉన్నాను. ఇక్కడ గొర్రె పిల్ల కాపురి స్వరం వినగలుగుతా ఉంది. మరొక మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ఒకటి తీసి చదవండి. దాని తర్వాత అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం మరొకరు సిద్ధంగా ఉండండి చెప్పినప్పుడు చదువు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ఒకరు, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3-4 వచనాలు మరొకరు చదువు. అమ్మ చదువుతారు. నీవు అన్నట్టు నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు అమ్మా నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే. అంటే దేని కొరకు వచ్చాడట? ఏం చెప్పడానికి వచ్చాడట? గట్టి చెప్పండి. సత్యాన్ని చెప్పాడండి ఆయన. ఆయన మాటే సత్యం. మనం చాలాసార్లు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ యొక్క సందేహం ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది గారి నుంచే వస్తుంది సందేహం. దేవుడు ఎప్పుడు సందేహపరచువాడు కాదు. సందేహపడు వాడిని కరుణతో కాపాడండి లేకపోతే వాడిని చేర్చుకున్నాడని చెప్పే దేవుడు తప్ప సందేహాలతో మిమ్మల్ని జీవితాన్ని ఆ విధంగా ముందుకు నడిపించేవాడు ఏమాత్రం కాదు. ఒకవేళ సందేహాలు ఉన్నాయా, ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధానంలోనే పరిష్కారం దొరుకుతుంది. అందుకే రండి మన వివాదాన్ని ఏం చేసుకుందామన్నారు, తీర్చుకున్నాం. ఎక్కడట? సందేహపడే మాట కాదు ఆయన, సత్యాన్ని చెప్పే మాట. సత్యంలో ఏముంటదంటే స్వతంత్రం ఉంటుంది. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అవునా కదా? ఉమా. సో ఎప్పుడైతే బంధకాలు ఉంటాయో ఆ బంధకాల నుంచి విడుదల కావాలంటే ఎక్కడికి రావాలంటే సత్యాన్ని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలమ్మా? గట్టిగా చెప్పండి. ఏ బంధకం ఉన్నా విడిపోవాలంటే ఒకే ఒక అవకాశం ఏంటంటే సత్యవంతుడనే యేసు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే వస్తామో అప్పుడు బంధకాలు విడిపోతాయి. ఎలా రావాలంటే సందేహపడకుండా రావాలంటే ఆయన మాటలో ఏ విధమైనటువంటి సందేహం చూడకుండా రావాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో సందేహాన్ని చూడకుండా అప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు ఏమవుతా ఉంటాయంటే విడిపోతా ఉంటాయి. ఆ మాటకి అంత శక్తి ఉంది. అప్పుడు దేవుడు అడుగుతూ ఉంటాడు ఒక దగ్గర, యేసు ప్రభువు వారు, అమ్మా నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా అని అంటే అవునయ్యా. వెంటనే దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట చాలా చక్కగా సులువుగానే ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉండదు. నేను క్లిష్టంగా చెప్పొచ్చు కానీ ఆయన మాట క్లిష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆయన మాట చాలా సింపుల్ గానే ఉంటుంది. అర్థమవుతుందా? ఉమా అమ్మా చెప్పండి. అమ్మ అర్థమవుతుందమ్మా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మాట ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది.
తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈరోజు ఆయన మాట మన జీవితంలో కారిని విరగొట్టే మాటగా ఉంటుంది. ఆయన మాట ఏంటంటే ఆయన రాజ్యాన్ని మన హృదయాలను స్థిరపరిచే మాటగా ఉంటుంది. షోలమితి అందుకే ఆ గొంతుల్ని చూసి సంతోషిస్తూ ఉంది సంఘము. ఆ సంతోషంలో పాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన రాకడ కొరకు ఎవరికి చెప్తా ఉన్నాడంటే ఓన్లీ సంఘానికి మాత్రమే దేవుడు చెప్తా ఉన్నాడు, షోలమితికి మాత్రమే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? నేను ముందు ముగిస్తాను, శ్రద్ధగా వినండి. సత్యమైన మాట. ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో, చూడండి సీనాయి పర్వతం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది తెలుసు కదా, విన్నాం కదా, విన్నామా లేదా? యేసుప్రభు దేవుడు ఎక్కడి నుంచి నడిపించాడు? ఆ తెగుల నుంచి నడిపించాడు, ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు, సీనాయి పర్వతం దగ్గర నడిపించాడు. ఆ సీనాయి పర్వతం దగ్గర పరిశుద్ధమైన ఆ యొక్క వెలుగు మధ్యలో మోషే గారు నడుస్తూ వస్తూ ఉంటే ఆయన ముఖాన్ని చూడడానికి కూడా ఎవరు తరం కాలేకపోయింది. ఎందుకంటే ఆ మహిమ ఆయన మీద ఉంది. ఎంత పరిశుద్ధమైనది ఉంది కదా. ఒకవైపు అదే ప్రాంతంలో పరిశుద్ధమైనది ఉన్నప్పటికీ కూడా మరొక వైపు కింద ఏం జరుగుతుందని అంటే వ్యభిచారం జరుగుతూ ఉంది, విగ్రహారాధన జరుగుతూ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు ఇదిగో దేవుడికి ఇష్టం లేని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. స్థలం ఒకటే, ప్రదేశం ఒకటే, ప్రాంతం ఒకటే, దేవుడు ఒకటే, కానీ అక్కడ దూడను తయారు చేసుకున్నాడు. నాకు దేవుడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అందుకే అంటాడు కదా, ఆయన నిజంగా తన మహిమను తను తీసుకున్న దేవుడు. మన జీవితంలో జరిగే ప్రతి కార్యంలోనూ తన మహిమను తానే తీసుకోవాలని ఇష్టపడతాడు. ఆ మహిమ ఎవరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని దేవుడు. ఆయనకి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో సంతోషంగా నడిచి వస్తూ ఉంటే ఆయన పక్కన ఎవరెవరు ఉన్నారు? యెహోషువ గారు, కాలేబు గారు ఉండుండొచ్చు. వస్తున్నప్పుడు చక్కగా కిందను చూడగానే దేవుడికి ఇష్టం లేని కార్యాలు జరుగుతాం. మనలో కూడా చాలా సార్లు ఆదివారము దేవుడికి సన్నిధానానికి దగ్గరగా ఉంటాం, కానీ దేవుడి వాక్యానికి దగ్గరగా ఉంటాం, కానీ మిగిలిన దినాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే వేరే ఇతర ప్రభావాలు మన జీవితం మీద పనిచేయడానికి, లేకపోతే ఇతర పరిచయాలు, ఇతర సహవాసాలు, ఇతరమైన కార్యాలు మన జీవితంలో పనిచేయడానికి మనం చోటిస్తూ ఉంటాం. ఈరోజు అటువంటి చోటిచ్చే వారంగా కాదు. ఆయన పిలాతు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రాజు అని అంటే, ఎస్ నేను సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చిన రాజునే. ఈ రాజు ఎటువంటి వాడు అని అంటే పూర్తి అధికారం కలిగిన వాడు. ఆ రాజరికంలో నీవు ఉన్నావు. దేంట్లో ఉన్నావు? రాజరికంలో. చెప్పండి, ఈ దేంట్లో ఉన్నావు? నా రాజు, నా యేసు రాజు దగ్గర నేను ఉన్నాను చెప్పండి. నా యేసయ్య దగ్గర నేను ఉన్నానని చెప్పండి. ఆయన రాజు అయి ఉన్నాడని చెప్పండి. అమ్మ గట్టిగా చెప్పండి. మీ చెవులకి మీకు వినపడాలి, నాకు అవసరం లేదు. కనీసం అలాగైనా చెప్పండి, అలాగనే చెప్పండి. మీ చెవులు కనీసం వినపడేలా చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు? మొట్టమొదటిగా ఒక స్నేహితుడిగా ఉన్నాడు, రెండవదిగా ఒక కాపరిగా ఉన్నాడు, మూడవదిగా రాజరికపు స్వరంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొకటి చూడండి, అపోస్తుల కార్యము చెప్పండి 9వ అధ్యాయము 3-4 వచనాలు. అమ్మ ఇద్దరు కూడా ట్రై చేయండి ఫాస్ట్ గా చదవడానికి. అమ్మా వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక చదవండి అమ్మా. చాలు చాలు. ఒకరోజు ఏం జరుగుతుందంటే సౌలు గారు తెలుసు కదా, కొత్త నిబంధనలో సౌలు గారు ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరూ యాజకుల దగ్గర మంచి ఆజ్ఞను తీసుకొని మంచి అధికారం కలిగి సకల విద్యలలో ప్రావీణ్యము నైపుణ్యము కలిగిన వాడే, యేసు ప్రభుని దేవుడిగా కొలిసిన వారందరినీ కాలగర్భంలో కలిపేయడానికి ముందున్న వాడిగా, లేకపోతే ఎవరైనా వారిని చంపితే సాక్షులుగా నిలబడేవాడుగా ఉంటున్న సౌలు గారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే అందరిని హింసించేవాడుగా, యేసయ్యని అంగీకరించని వాడుగా, స్వస్థతలని నమ్మని వాడిగా, లేకపోతే ఆయనని తన జీవితంలో ఆహ్వానించలేని వాడిగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక స్వరము అకస్మాత్తుగా దారిలో వినబడింది. దారిలో స్వరం విన్నప్పుడు ఆ పాపపు కనుల పొరలు ఏమయ్యాయంటే కనులు చుట్టూ కప్పేశాయి. ఎప్పుడైతే స్వరము విని ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి లేకపోతే సేవకుని ద్వారా ప్రార్థన చేయబడ్డాడో అప్పుడు తన కనుల పొరలు ఏమయ్యాయంటే పోయాయి. ఇక్కడ నేను సేవకుని గొప్ప చేయడం ఎంత మాత్రం కాదు, కానీ
దైవికమైన ప్రణాళిక ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందని అంటే జీవితాల్ని మారుస్తుందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పక్కన చూసి చెప్పండి, అమ్మా దేవుడు నీకు ఎంత మంచి నవ్వు ఇచ్చారా చెప్పండి. హల్లెలూయా. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధానంలోనే కదా. మరి నవ్వడానికి ఏమి? దేవుడు ఏం చెప్తున్నాడు? బంధకాల నుంచి విడగొడతానంటే దేవుడు ఏం చెప్తున్నాడు? విడగొట్టడానికి నేను చాలా ఆలస్యంగా రాను. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ రౌండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారట ఆలస్యం చేయకుండా గంతులు వేసుకొని వస్తున్నాడట. ఆ స్వరాన్ని ఎవరు వినగలుగుతున్నారంటే లోకంలో ఉన్న ఎవరు వినట్లేదు, కానీ ఆ పెళ్లి విందులో సిద్ధపడే సంఘము మాత్రమే వినబడతాం. సౌలు జీవితంలో పౌలుగా మార్చబడక మునుపు ఆ స్వరం వచ్చి జీవితాన్ని మార్చింది. ఈ రోజు అదే స్వరం నీతో మాట్లాడుతూ ఉంది. ఆ స్వరాన్ని గ్రహించగలుగుతా ఉన్నామా? ఆ స్వరాన్ని మనం గ్రహించగలుగుతా ఉన్నాం. మీరు బాగా చెప్తున్నారండి, మా కష్టాలు ఎవరికి తెలుసు, మా ఇబ్బందులు ఎవరికి తెలుసు, అవునా కదా? మీ కష్టాలు మీ పక్కన ఉన్నవారికే తెలియదు. నా బాధ అంతా ఎవరికి తెలుసు అండి, ఎవరికి చెప్పుకుంటామండి అని మీరు అంటారు. రోజు నేను రాయగఢ ప్రాంతంలో తెలుసు కదండి, ఒడిశా రాయగఢ, అక్కడ కేంద్రంగా అంటే అక్కడ హోటల్ కంపెనీ ఇచ్చింది. వెళ్ళి అక్కడ నుంచి జైపూర్, అక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాలు బరంపూర్ కానీ లంచ్గఢ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతం కానీ వెళ్ళి పని చేసుకుంటే అక్కడికి వస్తున్నాం. ఆదివారం వచ్చేసింది, నా పనులన్నీ అయిపోయినాయి. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. అక్కడ DWL అని అంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ అయిపోయింది. వస్తున్నప్పుడు అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది. ఏమైనా వచ్చిందంటే మెసేజ్, అక్కడ నుంచి నువ్వు వెస్ట్ బెంగాల్ వెళ్ళాలన్నారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళాలా అని అనుకుని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకపోయినా కంపెనీ వాడు ఏం చేస్తాడంటే బిల్ పెడితే ఇచ్చేస్తాడు, ఎంతైనా టీసీకి పే చేస్తే. అటువంటి సమయంలో నిజంగా చెప్తున్నాను, సిగ్గు లేకుండా ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఏడుస్తున్నాను. ఆ గట్టు మీద కూర్చొని ఏడుస్తున్నాను. ప్రభా ఇప్పుడు కష్టపడ్డాము, ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు ఎంతో కొంత నేను పని చేస్తా ఉన్నాను కదా, కసింత నా మీద దయ చూపించవచ్చు కదా. కొన్ని వాళ్ళు సోమవారం పంపించిన ఆదివారం ఇంటి దగ్గర ఉండి చక్కగా మందిరానికి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఎందుకునైనా ఇలా చేస్తా ఉన్నారు? చాలా బాధతో ఏడుస్తున్నాను. ఒకే ఒక ట్రైన్, నేనప్పుడు ఎక్స్ప్రెస్ అంటే ఒకే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. జనాలు చూస్తే చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏడ్చి అలిసి భోజనం కూడా కొనుక్కోలేదు. నా మీద నాకే చిరాకు వచ్చి అలిసిపోయి టీసీ గారి చుట్టూ ఒక 50 మంది 60 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన నడుస్తుంటే ఆయన చుట్టూ బాబు నాకు సీట్ కావాలని అడుగుతా ఉన్నారు. నా ప్రయత్నంగా నేనేం చేశానంటే వెళ్తూ ఉన్నాను. ఆ రోజు ఒక ప్రార్థన చేసుకున్నాను. మీలాగే మీలో ఉన్నారు అలాంటి వాళ్ళు. అందుకే చెప్తాను, ప్రభా నాకు ఇక్కడ ఏమైనా అయితే నా పిల్లల సంగతి ఏంటి? అప్పుడు మరీ చిన్న ఒక 6-7 సంవత్సరాల క్రితం మీలో ఉన్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, అది నువ్వే. నాలాంటి ప్రార్థన చేసిన నీకే మాట చెప్తాను. ప్రభువా ఇక్కడ నాకేమైనా జరిగితే ఏంటైనా, ఎంత ప్రార్థన చేశాను, వాక్యం చదువుతున్నాను, చెప్తున్నాను ఎంతో మంది సువార్త. ఏంటయ్యా ఏమైతే ఏమనంటే, ఈలోగా టీసీ గారు వచ్చారు కదా, చక్కగా వెళ్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడతా ఉన్నప్పుడు ఆయన హిందీలో చెప్తున్నాడు కదా, ఆ PS7 మీద జాకే 42 బెర్తులు లేవు. ఇంకా ఆయన అంతమంది ఉంటే నేను ఇంకా అడగలేదు, నన్ను చూసాడు, నాకు చెప్పాడు, మళ్ళీ ఇంకా జల్దీ జావు అన్నాడు. మళ్ళీ తిన్నగా వెళ్ళి ఆ భర్త పైన ఉంది మీద వెళ్ళి కూర్చుంటే నాకు ఏడు పాగలేదు. ప్రభా నేను అలా ప్రార్థన చేశాను, నువ్వు ఎంత చక్కగా మంచి సీట్ ఇచ్చావు, ఈరోజు రాత్రంతా పడుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఆయన మళ్ళీ లేపాడు. ఆయన స్వరం వినపడతా ఉంది, లేపాడు. అంటే అలిసిపోయి ఉన్నానే అలా పట్టుకుని లేచి మళ్ళీ కూర్చున్నాను. ఏమైనా వెళ్తే కొనుక్కొని తిన్నాము అనే ఉద్దేశంతో ప్రార్థన చేసుకున్నాను. థ్యాంక్ యూ ప్రభు అని. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇందాక నువ్వు ఏమన్నావు అని అన్నాడు. ఏమన్నాను ఆయన? ఇందాక ఏమన్నావు చెప్పయ్యా అన్నప్పుడు దేవుడు అడుగుతున్నప్పుడు, ప్రభు ఏమనలేదు, నీ ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం చెప్తున్నాను కదా, ఎందుకయ్యా నాకు ఇలాగైంది అని అన్నాను. నాకు అది ఇంకా ఏంటో అన్నావు. అలాగా రీక్యాప్ చేసుకుంటే దేవుడు చెప్తున్నమాట, ప్రభా ఇక్కడ నాకేమైనా అయితే నా పిల్లల సంగతి ఏంటి అన్నప్పుడు దేవుడు సూటిగా చెప్పిన జవాబు ఏంటి తెలుసా? ఈరోజు నీతో కూడా దేవుడు సూటిగా చెప్తున్నాను కదా, కన్ఫ్యూజన్స్ ఉందో దేవుని మాటలో, కన్ఫ్యూజన్. దేవుడు నీతో కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా?
అంటే ఇప్పటి వరకు నీ పిల్లల్ని నువ్వే చూసుకున్నావా, నేను చూసుకోలేదా అన్నట్టు. హలో, ఇక్కడే ఉన్నారా? అర్థమైందా? రెండు చేతులు ఖాళీ చెప్పు. అర్థమైతేనే చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుని నా మాటలో కన్ఫ్యూజన్స్ ఉంటుంది కానీ దేవుని మాటలో కన్ఫ్యూజన్. దేవుడు అన్నాడు, ఎదుగో నువ్వు ఇక్కడ ఏమని అయిపోతే నీ కుటుంబం సంగతి ఏంటని నువ్వు అన్నావు కదా, ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని నువ్వే చూసుకున్నావా, నేను చూసుకోలేదా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, నీ చింత యావత్తు దేవుని మీద పెట్టే స్థలంలోకి నువ్వు వచ్చావు. నీ చింత ఇక్కడ పెట్టి వెళ్ళు, ఈ వారంలో నువ్వు అద్భుతాలు చూస్తావు. ఇట్స్ నాట్ మై వర్డ్స్, నా మాటను బట్టి కాదే మాత్రం, నీ ప్రియుని బట్టి, నీ ప్రియుని బట్టి, నీ స్నేహితుని బట్టి, నీ కాపురుని బట్టి, సత్యమును పలికే రాజును బట్టి జరిగే కార్యాలు. అప్పుడు అందుకే రమారాన్ని 17 దినాలు ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా నా పిల్లల కోసం నేను అందరూ ఏడ్చారట. ఇంకా చిన్న పిల్లలు కదా అని ఏడ్చారట. అందరూ అయిపోయాడు కదా అనుకున్నారు. నేను అసలు ఏడవలేదు నా పిల్లల కోసం. తక్కువ ఎక్కువ తెలియదు, ఎందుకంటే ఆ రోజు దేవుడు నాతో చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నా పిల్లల్ని ఎవరు పోషిస్తున్నాడు? ఇప్పటి వరకు నేను వాళ్ళు సరిగ్గా పోషించలేదు. సరిగ్గా ఏంటి, ఆయన పోషించింది ఆయనే. దిగులు పడవద్దు, నీ చింత యావత్తు ఆయనని పెట్టు. నీ గమ్యం ఇంకా చాలా ఉంది. నేను చెప్తున్నాను కదా, దేవుడు మధ్యలో నిన్ను ఆపేసే దేవుడు కాదేమా. అది కరోనా అయినా మరొకటైనా నీకు దేవుడు పని అని చెప్పాడు. 2020లో దేవుడు కొన్ని పనులు నీకు అని చెప్పాడు. నీ ద్వారా జరగాల్సిన కార్యాలు ఉన్నాయి, అవి నువ్వే నెరవేర్చాలి, నీ ద్వారా నెరవేర్చాలి. నువ్వు అనేక మందికి స్వార్థ చెప్పవలసిన దానిగా ఉన్నావు. నువ్వు అనేక మంది మధ్యలో సాక్షిగా నిలబడాలి. నువ్వు అనేక మంది మధ్యలో స్వస్థత పొందుకొని నిలబడి అనేక మందికి స్వస్థత సాక్ష్యం చెప్పాలి. అనేక మంది కోర్పు ఏడ్చే సాక్ష్యం. ప్రియురాలు ఏం చెప్తుంది? చెలికత్తెలు పిలిచి ఆ స్వరం వినబడుతుంది, నా స్వరం వినబడుతుంది. ఈరోజు వినబడుతున్నామంటే ఆ స్వరం సత్యం గురించి వినబడేస్తాం. చాలాసార్లు సత్యాన్ని మనం దూరంగా పారిపోతాం. ఈరోజు నీ కాపరి దగ్గరికి వచ్చావు, మందులో ఉన్నావు. మంద కాపరి యొక్క నాయకుడిని గొర్రెలు వెళ్తా ఉంటాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానమ్మా, చాలా సమయం అవుతా ఉంది. ప్రకటన గ్రంథం 1:15 చదవండి. ప్రకటన గ్రంథం 3:20 మరొకటి చదవండి. ఇప్పటి వరకు ఎన్ని మాటలు విన్నాం, జ్ఞాపకం ఉందమ్మా? మొదటిది స్నేహితుని స్వరంగా ఉంటుంది, రెండవది కాపరి స్వరంగా ఉంటుంది, మూడవది రాజుగారి స్వరంగా ఉంటుంది, నాలుగవది అమ్మా రాజుగారి స్వరంలో ఏముంది? సత్యం ఉంది. నాలుగవది ఏమంటే జీవితాన్ని మార్చుతుంది. దానికి ఉదాహరణే పౌలు గారి జీవితాన్ని మార్చింది. ఐదవదిగా చదవనమ్మా ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:15. ఆయన కంఠస్వరం ఎలాగుంటుందని అంటే, విస్తార జల ప్రవాహములు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆయన కంఠస్వరం ఉంటుందట. నీ జీవితంలో కన్ఫ్యూజన్స్ ఉన్నా, కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తే ఆ స్వరం ఏం చేస్తుంది అంటే, ఆ యొక్క జల ప్రవాహ ఆ యొక్క అంత చక్కని స్వరం వచ్చి నీకు ధైర్యాన్ని నింపుతా ఉంటుంది. గంభీరమైన స్వరం వచ్చింది అనుకోండి. గంభీరమైన స్వరం ఎవరికి ఉంటుంది అంటే, అధికారం కలిగిన వాడికే గంభీరమైన స్వరం ఉంటుంది. ఓడిపోయిన స్వరం ఎవరికి ఉంటుంది అంటే, అధికారం లేని వాడికే ఓడిపోయిన స్వరం ఉంటుంది. ఎవరికి గంభీరమైన స్వరం ఉంటుంది అంటే, సత్యవంతమైన వాక్యం వినవారికి గంభీరమైన స్వరం ఉంటుంది. ఎవరికి గంభీరమైన స్వరం ఉన్నదంటే, నా ముందు నా నాయకుడు, నా కాపరు నడుస్తున్నాడు కాబట్టి నాకేమీ కలగదు. ఇక్కడ సింహం వచ్చినా లేకపోతే ఎలుగుబంటి వచ్చినా దావీదు ముందున ఉన్నాడు కాబట్టి ఆ గొర్రెలు ఏమనుకున్నాయంటే, మాకు ఏమీ కలగదు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, నా పచ్చిక గల చోట్ల ఆయనను పరుండి చేస్తా ఉంటాడు. మోషే గారు నడిపిస్తున్నప్పుడు జనాల్ని అంటూ ఉన్నాడు కదా, పక్కన 1000 మంది పోయినా, కుడి పక్కన 10,000 మంది పోయినా అపాయం నీ యొద్దకు రాదు. పగటి ఎండ తప్ప, రాత్రి వెనల తప్ప, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగము, చీకటిలో సంచరించు తెగులకు నీవు భయపడకుందు. బికాజ్ వాళ్ళు వింటున్నది ఆ స్వరము కనుక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజు మనం వింటున్న ఆ స్వరము ఎలాంటిదని అంటే, విస్తార జల ప్రవాహము మీద పలుకుతూ ఉన్న ఘోషం అంటే శబ్దం. లోకం ఏమాత్రము వినలేదు, లోకానికి ఏమాత్రం తెలియదు. కానీ ఆ స్వరం నీ హృదయంలోకి వచ్చినప్పుడు, ఆ యొక్క గంతులు వేసే ఆ యొక్క రాజు వస్తున్నప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ఎవరు ఆపలేరు. లాస్ట్ చెప్పవలే బాబు అన్నట్టు చూసారు. 104 హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:20. ఇప్పుడు వచ్చిందండి శబ్దం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? తలుపు దగ్గర నుండి. చెప్పండి, ఎక్కడ వస్తుంది శబ్దం? తలుపు దగ్గర నుండి ఒక శబ్దం వస్తుంది. తలుపు దగ్గర నుంచి ఒక శబ్దం వస్తున్నప్పుడు తడతా ఉండాలి. ఈ స్వరం నీ స్వరం. చెప్పండి, ఈ స్వరము నా స్వరం అని చెప్పండి. నా కొరకు వచ్చిన స్వరం అని చెప్పండి. తలుపు తడుతున్న స్వరం అని చెప్పండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదా? 3వ గంటకి తెలివి వచ్చేస్తుంది. మరలా అలాగెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి రావడమో ఇది చేసి తగ్గపడడం. కానీ నీ హృదయంలో నీకు తెలియని ఒక స్వరం వినబడి నువ్వు లెగుస్తూ ఉంటావు. అసలు తలుపు తడుతూ ఉంటాడు. నీతో ముచ్చటించాలని, నీతో మాట్లాడాలని, నీ మాట వినాలని, నీ కష్టము ఆయన మీద మోపుకోవాలని వస్తూ ఉంటాడు. ఎంతమంది ఆ స్వరానికి లోబడుతున్నారు? చేతులు వద్దు, మళ్ళీ ఇంకోళ్ళని బాధ పెట్టాడు. ఒకవేళ ఆ విధంగా లొంగకపోతే ఇది 2020 నీ సమయం. మళ్ళా చెప్తున్నాను, ఈ సమయం నీది. ఇది ఎవరో ఇచ్చిన సమయం కాదు. నీ ప్రియుడు నిన్ను బ్రతికించిన సమయం. నీ ప్రియుడితో సహవాసం చేయాల్సిన సమయం. ఇప్పుడు చదువుతానా ఆ మాట ఏముంది? అప్పుడు తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను అతను భోజనం చేస్తాను. ఇప్పుడు తలుపు తీస్తే ఏం చేస్తాడట? మంచి విందు. ఆ విందులో చాలాసార్లు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు మంచి వివాహం చేసుకున్నారండి, మాకు పెళ్ళికి పిలవలేదండి అన్న. అలాంటివి ఉన్నాయా కదా అంటాం కదా. కానీ ఇక్కడ ఈ పిల్లట తలుపు తడతా ఉన్నాడు. అది ఎవరికి ఇచ్చిన ఇన్విటేషన్ అంటే నీకు ఇచ్చిన ఇన్విటేషన్. ఎవరో వచ్చి ఇచ్చిన ఇన్విటేషన్ కాదు, నీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చాడు యేసయ్య ఈ 2020లో. మనం ఇంకా కొన్ని రోజుల్లో 2021కి వెళ్తాం యేసునామంలో. 2020లో చాలా కోల్పోయాం కదా. యేసునామంలో ఆయన వాక్యం చెప్తుంది, కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా ఆ స్వరము తిరిగి తీసుకొస్తాను. ఎలా చెప్పగలం అంటే ఆ మాటే కదా శూన్యం నుండి సమస్తం సృష్టించింది. ఆ మాటే ఎక్కడ ఏమి లేకపోయినా నువ్వు చూస్తున్న చెట్లని, పొట్టులని, లేకపోతే పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని ఆ మాట ఇక్కడ నిలబెట్టింది. జలాల్ని, లేకపోతే ఆకాశాన్ని, సముద్రానికి సరిహద్దులు వేసిన వాడు ఎవడు? ఆకాశానికి స్తంభములు వేసి నిలబెట్టిన వాడు ఎవడు? ఆ స్వరం కలిగిన దేవుడే కదా. ఇప్పుడు ఆ స్వరం నీతో చెప్తున్నమాట, నీ తలుపు తడతాను. నువ్వు ఎప్పుడైతే ఆ విందులో ప్రవేశిస్తావో ఆ విందు కొరకు దేవుడు మరొక మాట చెప్తా ఉంటాడు. చక్కని విందు తయారు చేసి అందరిని పిలిచినప్పుడు రాకపోతే జరిగిన కార్యం ఏంటి తెలుసా? తన పనివారికి చెప్పి, అయ్యో రాలేదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని రండి, వారికి విందుని ఇవ్వండి. కానీ చెప్పినప్పుడు వారందరూ వచ్చాడు. కానీ అందులో ఒక ఆయన మాత్రము ఆయన ఇచ్చే వస్త్రాలు వేసుకోకుండా వచ్చాడు. పెళ్లి వివాహానికిట ఎలాగొస్తాడు ఆ విందుకి? విందు వస్త్రాలు విందు అధికారి ఇచ్చేవాడట. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ వేసుకొని వచ్చారు. కానీ ఒక ఆయన వేసుకొని రాలేనప్పుడు ఆయన పిలిచి, అందుకు ఈ మాట చెప్తున్నానంటే 2020లో అందరి పరిస్థితి ఎలాగున్నా దేవుడు తన యొక్క కృపను షెడ్డికి కమ్మి ఉన్న మంచు వలె నీ మీద ఉంచి ఉన్నాడు, నీ కుటుంబం మీద ఉంచి ఉన్నాడు. అది పోలేదు, ఇంకా అలాగే ఉంది. అది అలాగే ఉంది, ఇంకా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది ఆ మంచు. కానీ ఆయనతో విందు ఆరగించే విధంగా ఆయనతో సహవాసం చేస్తావా లేదా? ఆయన కొరకు సమర్పించుకునే జీవితంలో ముందుకు వెళ్తామా లేదా? ఆ ప్రియుడు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆలోచించండి, త్వరగా వస్తున్నాడు, గంతులు వేసుకొని వస్తున్నాడు. మరొక మాట చెప్తున్నాను ప్రియమైన సంగమా, ఎప్పుడైతే సీనాయి పర్వతం మీద అటువంటి కార్యం జరిగిందో వెంటనే భూమి వచ్చి ఏం చేసిందని అంటే అక్కడ ఉన్న వారిని మృంగివేసింది. నువ్వు పరిశుద్ధమైన నేను ఎవరిని నాకు హెచ్చరించట్లేదు, వాక్యం చెప్తుంది. పరిశుద్ధమైన వాక్యానికి నువ్వు అంగీకరిస్తే ఆశీర్వాదము ఒకవేళ దూరం అయితే మన జీవితంలో మనం భరించలేని కష్టం. ఎప్పుడైతే దేవుడి సన్నిధానం కోసం, సన్నిధి అంటే మందిరం కొరకే చెప్తున్నారు బాబు, లేకపోతే కాపుల కొరకే చెప్తున్నారు బాబు, లేదు, నీవు నీ దేవుడే. మళ్ళా చెప్తున్నాను కదా. కాకపోతే సంఘం ఏంటంటే ఫెలోషిప్, సహవాసం.
నీ దేవుని నీకు మధ్యలో మరేమీ రాకూడదు. సహవాసం నీకేం చేస్తుందంటే నీ కష్టం కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. సహవాసం నీకేమిస్తుందంటే ఎత్తపడే గుంపులో సిద్ధపరిచి నిన్ను దేవుని యొక్క రాకడ కొరకు ఆయుధపరచడానికి ఉపయోగపడతా ఉంటది. అనేకమైన విధాలుగా మొదలుపెట్టడానికి ఉపయోగపడతా ఉంటది. విజ్ఞాపన కర్తలను లేపడానికి ఉపయోగపడతా ఉంటది. ఒక సువార్థికురాలుగా, ఒక సాక్షిగా తయారు చేయడానికి ఉపయోగపడతా ఉంటది. దేవుడు త్వరగా వస్తున్నాడు. ఎప్పుడైతే సినాయి నుంచి వెళ్ళారో మరొక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు మీకు తెలుసమ్మా? అండి, సినాయి పర్వతం తర్వాత అక్కడ ఆగిపోతున్నాం చాలా మంది. ఎందుకనంటే ఒకవైపు పరిశుద్ధం, మరొక వైపు. కాబట్టి ఈరోజు ఓవర్కమ్ చేద్దాం. సినాయి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్దామా? హెబ్రోన్ దగ్గరికి వెళ్దాం. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఓ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తే గట్టిగా చెప్పట్లేదు. గట్టిగా చెప్పండి. హెబ్రోను యోధులను నిలబెట్టిన ప్రాంతం. యోధులను నిలబెట్టిన ప్రాంతం. 2020లో యుద్ధంలో విజయాన్ని ఇచ్చేది దేవుడే. యుద్ధం చేసేది ఆయనే, విజయం ఇచ్చేది ఆయనే. నీ పక్షాన్ని యుద్ధం చేసేది ఆయనే, విజయం ఇచ్చేది ఆయనే. హెబ్రోన్ దగ్గరకు వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాల దగ్గరలో దావీదు గొలియాతును చంపాడు, యోధుడిగా మారాడు. అదే ప్రాంతంలో కాలేబు గారు వస్తా ఉన్నాడు. ఇది నాకు కావాలి, ఇక్కడ నేను అనేక మందిని సంహరించే ప్రాంతం హెబ్రోన్. అపవాదిగాడు వచ్చి ఎన్ని తంత్రాలు వేసినా హెబ్రోన్ ప్రాంతంలో సంహారక దూత వచ్చినప్పటికీ కూడా నీ మీద యేసుక్రీస్తు ఆ యొక్క రక్తపు కంచెను ఉంచినప్పుడు ఏ ఒక్కడు నిన్ను ముట్టుకోలేడు, ఏ ఒక్కడు నీ బిడ్డను ముట్టుకోలేడు, ఏ ఒక్కడు కూడా నీ కుటుంబాన్ని దాచలేడు. ఎందుకంటే ఆయన చెప్తున్న వాగ్దానం, నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టు. కానీ ఇక్కడ నీవు నీ దేవుడే. మరలా ఈ మెసేజ్లో మళ్ళీ ఇంకేమి తీసుకోవద్దు. నీవు నీ యేసే, నీవు నీ ప్రియుడే, నీవు నీ స్నేహితుడే, నీవు నీ కాపురే, నీవు సత్యమైన రాజే, నీవు జీవితాన్ని మార్చే ఒక దేవుడే. మరలా చెప్తున్నాను, నీవు నీ యేసే. చెప్పండి, నేను హెబ్రోన్లో ఏముందనంటే జయం ఉంది. ఈరోజు జయము పొందుకునే ప్రాంతానికి నేను వచ్చాను. చెప్పండి. మీ దగ్గరికి వస్తూ ఉంటాను, మీరు గట్టిగా చెప్పకపోతే నాకు అలవాటు, మరి తప్పు అయితే క్షమించండి. గట్టిగా చెప్పాలి మరి. ఎందుకంటే ఆ యొక్క సాక్ష్యము మన జీవితాన్ని బలపరుస్తుంది. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి పదము మీ చెవుల్లో మీకే వెళ్ళి వినుట వలన విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. అది కూడా వినుట అనేది దేవుని గురించిన వాక్యమే. ఇందాక చెప్పినట్టు అపవాది కొరకు వింటే ఆ వెంట్రుకను తీసి చిన్నదే కదా అని అంటే ఆ కుటుంబంలో గ్రహాలు రేపుతా ఉంటాడు. ఈరోజు అపవాది గారికి చోటిచ్చే వరంగా కాకుండా ఆయన స్వరానికి చోటిచ్చే వరంగా మనం నిలబడతాం. హెబ్రోన్ దగ్గర ఏముందంటే దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఈరోజు నాకు దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడని నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి, నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను నమ్ముతున్నానని చెప్పండి, నేను నమ్ముతున్నానని చెప్పండి. నన్ను నమ్మొద్దు చెప్పండి, నన్ను నమ్మొద్దు, మిమ్మల్ని నమ్మట్లేదని చెప్పండి. నా యేసే నమ్ముతున్నాను, నా యేసే నమ్ముతున్నాను, నా యేసే నమ్ముతున్నాను. హెబ్రోన్ దగ్గర జయ జీవితం ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్లేస్ అంటే అబ్రహాం గారికి చాలా ఇష్టం. అబ్రహాం గారి సమాధి అక్కడే, శారమ్మ గారి సమాధి అక్కడే, యాకోబు గారి సమాధి అక్కడే. చాలా ఇష్టమైన ప్రాంతం. అందుకే వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ని ఆ ప్రాంతంలో నడిపించుకుంటూ వెళ్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆ వారిని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో అనేకమైన మేలు పొందుకుంటాము. విశ్వాస వీరులు జ్ఞాపకం చేసుకుని చివరిగా చివరి యొక్క ప్రాంతం, దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతం, ఇద్దరే చేరిన ప్రాంతం. ఏంటి ఆ ప్రాంతం అంటే చెప్పండి, సియోను ప్రాంతం. ఆయన కొండల మీద గుట్టల మీద పరిగెట్టుకొని వస్తున్నాడు కదా. మూడు ప్రాంతాలు చూపించాడు. ఆ కొండ 3 కొండలు చూపించాడు, 3 పర్వతాలు. ఇంగ్లీష్లో ఏమంటే మౌంటైన్స్. 3 చూపించాడు. 1 సీనాయ్, 2 హెబ్రోన్, 3 జియోన్. చివరి అంకం వస్తా ఉంది. చివరి అంకం వస్తా ఉన్నప్పుడు ఆరోపణలు ఎక్కువ అవుతా ఉంటాయి, కష్టాలు. మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే ఆ యొక్క
ఆజ్ఞలు మీయటం వల్ల కొంతమంది ఆగిపోతా ఉన్నాం. రెండో రకంగా హెబ్రోన్ దగ్గరికి వెళ్ళి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని గెలిచి అభిషేకాన్ని పొందుకొని దేవుడి కొరకు వాడపడుతున్నాం. కానీ ఎక్కడో మనం ఆగిపోతున్నప్పుడు కానీ ఇద్దరు మాత్రమే ఫైనల్గా వెళ్ళారండి. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ కాదు. ఆ ఇద్దరు వెళ్ళే ప్రాంతంలో ఎవరిని కలిశారంటే యేసయ్యని కలిశారు. యేసయ్య సిలువని కలిశారు. యేసయ్య స్వరం మధురంగా ఉంటుంది. యేసయ్య స్వరం ఎంత బాగుంటుంది అన్నాం కదా. యేసయ్యని కలిసినప్పుడు ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్యని కలిసినప్పుడు, సిలువలో కలిసినప్పుడు తెలుసా లేదా? యేసయ్య ఇప్పటి వరకు యేసయ్య మనతో మాట్లాడాడు, ప్రియుడు మనతో మాట్లాడాడు. ప్రియురాలు వెళ్ళి ప్రియుడిని కలుస్తున్నప్పుడు ప్రియుడి స్వరం ఏ విధంగా ఉంటుందంటే, తెరిచి చూడండి యెషయా గ్రంథం లాస్ట్ మాట యెషయా 53:7 లాస్ట్. ఇప్పటి వరకు వారిరువురు సంఘము దేవుడు కలిశారు. ఇప్పుడు సంఘము ఆయన కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి అమ్మా, గట్టిగా చదవరా. అతనట నోరు తెరవలేదట. ఇప్పటి వరకు అతనే మాట్లాడాడు, ఇప్పటి వరకు అతనే బోధించాడు, ఇప్పటికి ఆయన నోరు తెరవలేదు. ఇప్పుడు నోరు తెరవలసింది ఎవరనంటే సంఘమే. ఎప్పుడైతే సియోను వరకు వెళ్ళావో, సియోను మార్గం వరకు నడిపించాడో, నీ మీద ఉన్న రక్తం ఏం చేస్తుందంటే నీ మీద మొరపెడుతూ ఉంది. మరొక వైపు మొరపెట్టడం తెలియకపోవడం వలన పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన్ని మొరపెడుతూ ఉన్నాడు. అది కూడా చాలదన్నట్టు తండ్రి కుడిపార్శ్వం నుండి దేవుడు మన పక్షాన మొరపెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కలిసే క్రమంలో ఏం చేస్తున్నాడు ఆ సిలువలను చూసినప్పుడు ఆయన ఏం చేయలేదంట, నోరు తెరవలేదు. ఇప్పుడు ఆయన నోరుగా తెరిచే వ్యక్తులు 2020లో మిషన్ 2020లో ఉన్నారా? ఈ 2020లో బ్రతికించిన దేవుడి జీవితం, దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో చేసిన సాక్ష్యాలు ప్రకటించి అనేక మందిని దేవుడి సన్నిధానంలో తిప్పుతాననే వ్యక్తులు ఉన్నామా? దేవుని కొరకు ఒక్కరినైనా నేను ప్రభువాని సన్నిధానంలో నడిపిస్తానన్న వాళ్ళు ఉన్నామా? మనకి ఎంతమంది తెలిసిన వారు ఉన్నారు, ఎన్ని సమస్యలు మనకు చెప్తా ఉన్నారు. అయ్యా బయట వాళ్ళు తెచ్చిమంటారా? అమ్మా ఏ సంఘం వారిని తేవద్దండి. కానీ మీకు పరిచయం ఉన్న వారిని దేవుడు మిమ్మల్ని తటస్థిస్తున్నప్పుడు వారికి సువార్త చెప్పి వారి భారాన్ని మీరు మోసుకొని, దేవుడు మౌనంగా ఉన్న రోజున ఆయన మౌనంలో ఉన్న భావాన్ని తెలుసుకొని ప్రభువాని సిలువ దగ్గరికి వారిని తీసుకొస్తారు. ఎందుకంటే నీ సిలువే నాకు విలువిచ్చింది నాయన, నీ సిలువే నన్ను రక్షించింది ప్రభువా, నీ సిలువే నాకు ఆధారమైంది నాయన. ఆ సిలువ దగ్గరికి రాకపోతే దొంగ సైతము రక్షింపబడలేడు. ప్రభువా ఈరోజు ఆ సిలువ దగ్గరికి నేను వచ్చాను, అనేక మందిని సిలువ దగ్గరికి తోడుకుని వస్తాను. చాలాసార్లు మనమే వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం. చాలాసార్లు మనమే వెనక్కి వెళ్ళి ఆ ప్రియుని స్వరం వినకుండా, ఆ మనోహరమైన దేవుని స్వరము కానకుండా మనమే తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు కదా, నీవు తప్పించుకున్నా నేను నిన్ను విడిచిపెట్టు వాడిని కాదు. ఆయన ఏం చేస్తాడు, నీకు బాధ్యత ఇస్తాను. ఆయన భారాన్ని మోసే వ్యక్తులుగా ఉన్నానా? ఆయన భారాన్ని శూలమిత అయితే మోస్తూ ఉంది. ఆలకించండి, నా ప్రియుడు గంతులు వేసుకొని వస్తా ఉన్నాడు అని చలికత్తెలందరినీ సిద్ధం చేస్తూ ఉంది. ఇదిగో నా ప్రియుడితో నేను సహవాసం చేయడానికి నేను వెళ్ళినప్పుడు తలుపులు గట్టిగా వేసుకోనండి. ఎందుకంటే నేను నా ప్రియుడు సంభాషించాలి, నా యేసుతో నేను మాట్లాడాలి. ఆయన తలుపుల దగ్గరికి వచ్చి తడుతున్నప్పుడు నేను తెరవాలి, ఆయన కిటికీలో చూస్తూ ఉన్నప్పుడు నేను చూడాలి. ఈ అనుభవాల్లో వెళ్ళాలి కదా సంఘం. ఎప్పుడైతే ఈ అనుభవాలు వెళ్తూ ఉన్నప్పుడు అనేక మందిని ఆయన వైపు తిప్పగలుగుతాం కదా. ఆ పరిస్థితిలో మనం ఉందామా? ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే 2 చేతులు జోడించి సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇవ్వబడిన ఈ కాలంలో మీరు కొందరినైనా దేవుణ్ణి రక్షించడానికి, దేవుని కొరకు రక్షించడానికి, కొందరికైనా సాక్షులుగా నిలవబడడానికి, అంత మాత్రమే కాదు మీరు మీ దేవుడే కలిసి జీవించడానికి, మీరు మీ ప్రియుడే కలిసి ఉండడానికి కావలసిన జీవితాన్ని, కావలసిన అవసరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు.
దేని గురించి చింతించొద్దు. ఇదే చెప్పాను కదా, చింతించడం వలన మూరెడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేము. మన చింత యావత్తు ఇక్కడ పెట్టవలసిన వారమై ఉన్నాం. ఆయన వాక్యము సత్యము, ఆయన మాట స్నేహితునిగా మాట్లాడుతుంది, ఆయన మాట ఒక కాపరునిగా మాట్లాడుతుంది, ఆయన మాట ఒక సత్యముగా జీవితాన్ని మార్చే, సౌలుని పౌలుగా మార్చే మాటగా మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నాం. ఒకవేళ ఒకనాడు మన పూర్వీకులు కానీ మన తల్లిదండ్రులు కానీ ఆయన మాటకు లోపడకపోతే మనం ఇంకా అజ్ఞానంలో ఉండవలసిన వారమై ఉన్నామేమో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఇంక నువ్వు చచ్చిన వారమై ఉంటుండగా దేవుడు తానే పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి అన్ని మెట్లు దిగి మనందరి కొరకు రక్తంలో కార్చి ప్రాణంలో పెట్టి ఆయన వెల చెల్లించి చేసిన ఆయన త్యాగానికి మనం ఏమిస్తే మన రుణం తీర్చుకున్నాం. మౌనంగా కళ్ళు మూసుకున్నాం. ఆయనైతే మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. ఆయన మౌనంగా ఉండిపోయాడు. నువ్వు రాజువా అన్నప్పుడు, అవును నేను రాజునే. లేత మొక్కగా ఉంటూ పీకి వేయబడిన లేత మొక్క ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పీకి వేయబడ్డాడు. ఎందుకంటే ఆ స్వరం నీ వద్దకు చేరడానికి, ఆ స్వరము నీకు ఇవ్వడానికి పరుగున గంతులేసుకొని వస్తా ఉంది. నీ హృదయపు తలుపులు తెరవగలవా? నీ హృదయపు తలుపులు తెరవగలవా? ఆ స్వరం నీ బంధకాలను విడగొడతా ఉంది. నీ హృదయపు తలుపులు తెరవగలవా? ఆ స్వరము సత్యమును బోధిస్తూ ఉంది. నీ హృదయపు తలుపులు తెరవగలవా? ఆ స్వరము నీకన్నా ముందు నడిచి నిన్ను నడిపించిపోతా ఉంది. ఎటువైపు వెళ్ళాలో తెలియలేని శూన్యమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు స్వరము నేనే మార్గం అని చెప్తా ఉంది. ఆ శూన్యం నుండి సమస్తమును సృష్టించిన దేవుడు ఈ యొక్క మధ్యకాల సమయంలో నీకే తెలియని ఒక అద్భుత కార్యాలని, నీ కొనులకు ఇంపైన కార్యాలని, నీ హృదయానికి అగోచరమైన కార్యాలని క్రియేట్ చేస్తూ నేను ముందుకు తీసుకొని వెళ్ళిపోతా ఉంది. ఏం చేయాలో తెలియలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో చేయించేది ఆయనే. హెబ్రోను దగ్గరికి రావాల్సరికి అదిగో గొలియాతును చంపగలిగిన దావీదు అక్కడే ఉన్నాడు. హెబ్రోను దగ్గరికి రావాల్సరికి సమస్తాన్ని విడిచిపెట్టిన అబ్రహాము గారు అక్కడే నివసించారు. బలిపీఠాన్ని కట్టుకున్నారు. ఈ రోజు బలిపీఠాన్ని హెబ్రోను దగ్గర తిరిగి కట్టుకొని సియోను చేరేంత వరకు, ఆ సియోను మహిమలో చేరేంత వరకు బ్రతుకు దినములన్నీ ప్రభువా నీ కొరకు జీవించలాగా మమ్మల్ని చేయండి. నీవు నా కొరకు పరిగెత్తుకొని వచ్చి నీ ప్రాణాన్ని పెట్టావయ్యా. అయ్యా నేను ఎంతటి వాడను ప్రభువా, ఏ పార్టీ వారు ప్రభువా. అయ్యా 7 లక్షల ప్రాంతాల ప్రజలు ఉన్న ఈ భారతదేశంలో, 130 కోట్ల మంది కన్నా ఎక్కువ ఉన్న భారతదేశంలో నా కాపరి నీ వద్దకు రావడానికి నాకు మీరు అనుగ్రహించిన యాక్సెస్ బట్టి వందనాలు ప్రభువా. సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన నీ సన్నిధిలో
నువ్వే చూసుకొని చెప్పాను. Lord, just more of you, less of you. నువ్వే ఎక్కువగా నాకు కావాలి. Not my status, not my work, not my doings, not my giving, but more of you. నువ్వే ఎక్కువగా కావాలి. మన జీవితంలో ఈ మాట కలిగి ఉన్నాం మనం. సిద్ధపాటు కలిగి ఉంటే ఒక హస్తం మన గుండె మీద వేసుకుంటాం, ఆయన వైపు చేయబోతుంది. నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే నా కరుణ ఎత్తెదను, మోకరించి నా శిరముంచి ఎత్తెదా నీ కొర. ఈ మాట చెప్తున్నావా? మోకరించి నా శిరముంచి నీ కొరకే నీకు ఆశీర్వదిస్తాను. ఒక నిర్ణయంతో ప్రభా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఒక నిర్ణయం మేము తీసుకుంటున్నాం ప్రభా. ఏసయ్యా, ఒక కొత్త కాలం మేము అడుగు పెడుతున్నాం. కేవలం నీ కొరకే ప్రభా, నిన్ను మాత్రమే చూస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. Lord, as we are entering into this new season, as we are entering into this new session of our life, Lord, let your way come and lead us. దావీదు రాస్తూ ఉంటాడు, దేవా నీ చిత్తంలో నడువు నాకు నేర్పాను. Lord, lead me, నన్ను నడిపించు ప్రభువా అని అడుగుతాం ఈరోజు. Lead me so that I can lead my family. ఒకవేళ మీరు యజమానులు అయితే మీ కుటుంబానికి, God is calling you today. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. God is calling you today with your name. అడుగుతాను. Lord, make me as you wanted me to be. దేవా, నువ్వు ఏమనుకుంటున్నావు, నీవు ఏ ప్లాన్ అయితే కలిగి ఉన్నావు ప్రభా, నన్ను ఆ విధముగా వేసా నడిపించు. నీవు ఎక్కువగా నా జీవితంలో ఉన్నావు. ఒకసారి రెండు చేతుల పైకి దేవుడు దించుకుంటూ వేసా మీకు వందనాలు తెలియజేస్తూ, విత్తబడిన వాక్యము మా జీవితంలో పనిచేసి అభివృద్ధి చెంది ఫలించడానికి సాయం చేయమని వేస్తున్నాను అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. మనం చప్పట్లు కొట్టుకుంటూ ఒకసారి దేవుడు